సైబర్ బుల్లింగ్ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు రేణు దేశాయ్ గారు ఒక అబ్యూజివ్ కామెంట్స్ చేసిన వాళ్ళని సైబర్ క్రైమ్‌కి చెప్పారు. అరెస్ట్ కూడా చేశారు ఇద్దరిని. ఇంకొక ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సో, ఈ సైబర్ బుల్లింగ్ అనేది మీకు ఎలా ఎఫెక్ట్ చేసింది? మీ వరకు వచ్చిందా? మీరు నోటీస్ చేసారా? అండ్ లావణ్య గారు మొన్న ఒక పెద్ద విషయమే అయిపోయింది. సో, దాని గురించి ఏం చెప్తారు? సేమ్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇందాక ఫిజికల్ బయట జరిగేది that bullying and also cyber bullying, somewhere they think it's their birthright to say certain things, do certain things, hurt people. ఎంతవరకు అని మనం అది దులుపుకుంటూ ఉంటాం, ఎట్ సమ్ పాయింట్ ఇట్లా ఎఫెక్టివ్ కదా. అదే యూ నీడ్ టు టీచ్ దెమ్ అ లెసన్ సేయింగ్ అంటే మేము ఇట్లా సైబర్లో చేస్తే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు బికాజ్ ఇట్స్ అ ఫేస్లెస్ అకౌంట్, ఫేస్లెస్ పీపుల్ అన్న ఇది అంటే భయం లేదు అంటున్నాను నేను జనాలకి. అంతే, తప్పులు చేసే వాళ్ళు అందరూ ఎందుకు చేస్తారు? భయం లేక చేస్తారు. భయం లేక, లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అన్న ధైర్యంతో చేస్తారు. ఇఫ్ యూ ప్రూవ్ దెమ్ రాంగ్, ఒకడిని లోపల తీసుకెళ్ళి కొడితే, లేకపోతే వాడికి పనిష్మెంట్ ఇస్తేనో వాట్ ఎవర్, వాడిని చూసి ఇంకో ముగ్గురు వాళ్ళు దిల్ స్ట్రైటన్ అప్. సో అలా ఐ ఫీల్ లైక్ యూ నీడ్ టు, బికాజ్ అది ఇట్స్ వీణా, ఇట్స్ దేర్ జస్ట్ హారబుల్ పీపుల్ వీణా. ఇంకేం చెప్తా. ఒకళ్ళని ఫిజికల్ లుక్ మీద, ఒకళ్ళ పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేసే వాళ్ళని ఏమంటాం ఇంకా? వాట్ డస్ ఇట్ సే అబౌట్ దెమ్? I feel like they are not human. They're not. They're bad. That's inhuman behavior. And they're bad people. ఇప్పుడు బ్యాడ్ పీపుల్కి నేను ఏం మెసేజ్లో ఏం చెప్దాం అనుకోవట్లేదు, బికాస్ దే ఆర్ బ్యాడ్ పీపుల్. నేను చెప్తే వాళ్ళు మారేటట్టు అయితే వాళ్ళు గుడ్ పీపుల్ అవుతారు. అండ్ గుడ్ పీపుల్ కూడా కాదు, సెన్సిబుల్ పీపుల్ అవుతారు. బట్ దోస్ పీపుల్ విల్ నెవర్ చేంజ్. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్ అండ్ బిల్లికి అలా చేయకండి, నేను హర్ట్ అవుతానండి. వాడికి తెలుసు నువ్వు హర్ట్ అవుతావు, నువ్వు హర్ట్ అవ్వాలనే వాడు చేస్తున్నాడు. ద గై ఆర్ ద గర్ల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంటెన్షనల్గానే చేస్తున్నారు. నువ్వు ఎలా దానికి రిటార్ట్ చేస్తావు? యూ విల్ టెల్ పోలీసులు చెప్పి, దిస్ పర్సన్ ఈస్ ఫుల్లీ ఇంట్రూడింగ్ మై లైఫ్, ఈస్ మేకింగ్ మై లైఫ్ అ లివింగ్ హెల్. యూ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్ పర్సన్. బట్ ద యాక్షన్ ఎంత సివియర్గా ఉండాలి అంటే అది చూసి ఇంకొక 10 మంది స్ట్రైటన్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఆల్సో ఐ థింక్ ఆర్ సైబర్ క్రైమ్ పీపుల్ డూ అన్ అమేజింగ్ జాబ్. దిల్ క్యాచ్ పీపుల్ లైక్ దిస్. మనం కొంత పెద్ద వాళ్ళనే పట్టుకున్నాం. దిస్ ఇస్ నథింగ్. యా అలాగా మీరు ఇప్పటికీ కూడా వింటున్నారా? అబ్యూజివ్ కామెంట్స్ ఏమన్నా తగ్గాయి? అలా ఏమన్నా రేషియో ఏమన్నా తగ్గిందా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఈ సైబర్ అలర్ట్నెస్ వచ్చింది కదా, అదేం లేదా? మీరు ఇప్పటికీ అలాంటి కామెంట్స్ చూస్తున్నారా? ఓకే, ఎలాంటివి ఉంటాయి మీకు? నేను చూసాను బేసిక్గా. ఇఫ్ ఐ కెన్ సే దట్, లైక్ మీ రిలేషన్ గురించి కామెంట్స్ చేస్తుంటారు, మీ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. అసలు అవుట్ ఆఫ్ నో వేర్ అలాంటి కామెంట్ ఎందుకురా చేశారు, ఇప్పుడు ఏముందిరా అక్కడ అన్న కామెంట్స్ కూడా చదివాను నేను. సో అలా మీకు ఎట్లా ఏమేమి చూసారు? అండ్ అంటే అలా కంపేర్ చేయొచ్చో లేదో తెలియదు కానీ, కార్ని చూసి కుక్కలు మరిగేటట్టు. వాళ్ళ కార్ ఆపినా కూడా వాళ్ళు వచ్చి డ్రైవ్ చేయరు. సో దే కెన్ నెవర్ లివ్ మై లైఫ్. వాట్ విల్ దే డూ? దే విల్ బార్క్. నేను అరే కుక్కర్ వస్తుందో, నేను కార్ నడపనా, నేను కూర్చుంటే ఎవరు యాదవందులు? నేను. అంతే కదా. ఐల్ గో ఇన్ మై కార్ విత్ ది ఏసీ. ఐ డోంట్ కేర్ బ్రో. shut up bro in this way. అంతే. యూ డోంట్ పే హీట్. వాళ్ళందరూ ఎందుకు చేస్తారంటే, ఇట్లాంటివి చేస్తే నేను మంచిగా వావ్ మేడం యూఆర్ బ్యూటిఫుల్ వరల్డ్ అసలు అంటే మనం అంత అటెన్షన్ ఇవ్వరు. మనం ఏదైనా నెగిటివ్గా పెడితే వాళ్ళు అటెన్షన్ ఇస్తారని చెప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ అటెన్షన్ దే డూ దట్. వీ డోంట్ గివ్ దెమ్ అటెన్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ అది కొన్నిసార్లు హద్దు దాటి వెళ్ళిపోయినప్పుడు యూ నీడ్ టు టేక్ యాక్షన్. Did you take any action? అంటే మీ దానిపైన, ఐ మీన్ మీ వాల్ పైన చాలా నేను కమెంట్స్ చూడరు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కమెంట్స్ చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా. ఆ నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ నొక్కుతా. మా ఫ్రెండ్స్దో లేకపోతే ఫ్యామిలీదో ఉంటుంది. అది డబుల్ ట్యాప్ చేస్తా, లేకపోతే హార్ట్ పెడితే ఏదో చేస్తా, అంతే. దాని కింద ఇంకా నేను ఏం చదవను. సో నువ్వు నన్ను అప్సరస అన్నా నేను చూడను, నన్ను దరిద్రంగా ఉన్నావన్నా నేను చూడను. సో ఐఎమ్ సారీ.